హలో అండి, గుడ్ మార్నింగ్. అయితే మన వాళ్ళు మునగాకు తాలింపు ఎట్లా చేయాలి అని అడిగారు. ఏం లేదండి, సింపుల్. మునగాకంతా దుసుకొని అది మంచిగా వాటర్ లో క్లీన్ చేసుకొని అది అట్లనే పొయ్యి మీద పెట్టేసేయాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇట్లా ఉడికించుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఇందులో ఆయిల్ కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. దాంట్లోకి మనం పొడి పల్లీలు, ఒట్టిమిరపకాయలు వేయించుకొని పల్లి పొడికి సరిపడా ఉప్పు అందులో వేసుకొని పట్టుకొని ఎల్లిపాయలు వేసి పట్టేసుకోవాలి. అది మనం ఏ ఆకు తాలింపులేకైనా వేసుకోవచ్చు, అట్లనే కూరగాయల తాలింపులలో కూడా వేసుకోవచ్చు. పల్లీల పొడి వేసుకున్న తాలింపులు చాలా బాగుంటాయి. చిక్కుడుకాయ కానీ, వంకాయ కానీ, ఇట్లా ఆకుకూరలు కానీ ఏవైనా సరే పల్లి పొడి వేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది. ఇంక పొడి తీసి మునగాకులు వేసుకోవడమే. మనకు ఆయిల్ కావాలంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు ఆకులో, లేదంటే ఇట్లా కూడా తినచ్చు. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేయలేదు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, గుడ్డి వేసి మునగా తాలింపు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ వేయాలి. సో ఇట్లా చేసుకునేటప్పుడు ఆయిల్ అవసరం లేదు. మన పెద్దవాళ్ళు అయితే ఆయిల్ లేకుండా ఇట్లనే మంచిగా ఉడికిచ్చి పల్లీల పొడి వేసి పెడుతుండే. మా అమ్మ అయితే ఆయిల్ ఏమి వేయకపోతుండే, ఇట్లనే చేస్తుండే. మస్తు టేస్ట్ ఉంటుండే. అంతే, సింపుల్ అండి. మునగాకు తాలింపు రెడీ. చాలా ప్రోటీన్, ఐరన్, ఒంటికి చాలా మంచిదని మునగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది. అట్లనే తోటకూర ఎట్లా చేసేది చూపిస్తా. ఇది సింపుల్ అండి. ఒలుచుకొని క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఉడికించుకోవడమే. ఇందులో నీళ్ళు వస్తాయి మనం క్లీన్ చేసుకుని పెట్టేస్తే. ఆ నీళ్ళు అంతా ఎగిరిపోయే వరకు ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అట్లనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ ఆయిల్ వేసేస్తుంటారు, ఎక్కువ ఆయిల్స్ వాడకూడదు. తర్వాత కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకొని ఇంకా అందులో పల్లి పొడి వేసేయడమే. అంతే, సింపుల్. చూసినారు కదా, చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకంటే లేటు, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అసలు ఎట్లా కుదిరింది అనేది కామెంట్ చేయండి. నాలాగా ఇట్లా పెట్టుకొని బాగా ఫుల్ గా తినేసేయండి. ఆకుకూరలు ఎక్కువ వాడాలి. మనం డైలీ తినకపోయినా కూడా తిన్నప్పుడైనా సరే మంచిగా తినేసేయాలి. అయితే ఈ తాలింపులు అయితే నాకు మస్తు ఇష్టము. మీరు అడిగిరు కదా, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటది.